ఇగోండి అరకు పెనారే ఫారెస్ట్ వాళ్ళది అంట. ఇది చాలా బాగుంది. లోపల చూడండి, మీకు చూపిస్తాను వీడియో ఫుల్ లెంత్. మీకు పిల్లలు ఊగుతున్నారు మా వాళ్ళు. వైజాగ్ సిబ్లింగ్స్ ఇద్దరు అక్కడే ఉన్నారు. రండి సత్య, ఎలా ముందుకు తీసుకోండి రా. ఎండ అయితే ఎలాగుందో ఇక్కడ చూడ్డానికి కూడా మనం ప్లేస్కి వచ్చేసరికి మాత్రం ఇబ్బంది అయితే పడట్లేదండి. ఆ గాలి, వాతావరణం, కొండ ఏరియా బట్టి గల చాలా బాగుంది. ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు ట్రీస్ కానీ చాలా చక్కగా ఉన్నారు. పిల్లలు ప్లే గ్రౌండ్ ఒకటి పెట్టారు, చాలా బాగా వచ్చింది. చుట్టూ వాతావరణం కానీ ఇక్కడ నుండి ఈ వే టు జైపూర్ వెళ్తారంటే అండి వే, అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. అక్కడ ఫుల్ వీడియో తీస్తున్నా, మొత్తం సరౌండ్ తిప్పు సత్య టోటల్గా. ట్రీస్ ఫ్రంట్కి రాలేగా, ఫ్రంట్కి వచ్చి ట్రీస్ హైట్ చూపించు, హైట్ చూపించు. ఇలా రా, ఇక పిల్లల దగ్గర రా సత్య. ఏయ్ స్లోగా రా. ఇగోండి పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. మీరు వైజాగ్ సిబ్లింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నారు అనుకుంటున్నారు కదా, ఇద్దరు ఇక్కడ ఆడుతున్నారు. చిన్న పిల్లలు అయిపోయారు. ఇగోండి ఇది నాన్న, అది అది ట్రై చేయండి రా, ఇలా అది ట్రై చేయండి. ఇది ఉయ్యాల అది సత్య ఇక్కడ నుంచి చూపించా ట్రీస్. అయ్యి బాబాయ్ ఎంత బాగున్నాయండి బాబోయ్ ట్రీస్. మిస్ అయిపోదామండి, అంటే లోపలికి ఎలా లేదని చెప్పారు. వచ్చేసరికి టికెట్స్ కూడా పెట్టి, పర్వాలే టికెట్ పెట్టినా చూడవలసిన ప్లేస్ అనమాట. అది చాలా బాగుంది. వాతావరణం మాత్రం చాలా ప్లెజెంట్గా ఉందండి. ఎండ అయితే మాత్రం విపరీతంగా ఉంది. మన వైజాగ్ మీద చాలా ఎక్కువ ఉంది, కానీ మనం ఒక ఎంజాయ్ చేయడానికి వచ్చాం కాబట్టి ఆ ప్లేస్కి వచ్చేసరికి మాత్రం చాలా కూల్ అయిపోతున్నామండి. అంటే ఎందుకంటే ఈ వాతావరణం అలా ఉందన్నమాట. డాన్స్ వేస్తున్నారు చూడండి మా వాళ్ళు. ఇక్కడి నుంచి ఇది చూసిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ హోటల్కి వెళ్ళి స్టే చేసి లంచ్ చేసిన తర్వాత 4:35కి ఒక బజార్ ఒకటి చెప్పాను కదండి. ఈరోజు మార్నింగ్ 3:30 నుండి ఈవినింగ్ 8 దాకా ఉంటుందంట బజారు అరకు దగ్గర. అది కూడా డైరెక్ట్ లైవ్ ఏటేటి ఉన్నాయో అన్నీ మీకు వీడియో చేసి చూపిస్తాను. ఏటేటి అంటే దగ్గర 2-3 ప్రాంతాల వాళ్ళు వచ్చి అక్కడ ప్రతి ఫ్రైడే వీక్లీ వన్స్ అనమాట, ఫ్రైడే అన్ని వెజిటేబుల్స్ అన్ని రకాలు వాళ్ళ భూమిలో ఏటైతే పండుతాయో అన్నీ ఇక్కడికి వచ్చి ప్రతి ఫ్రైడే అమ్ముతుంటారండి. అది కూడా ఎండ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఉండి రూమ్కి వెళ్ళిపోయి స్టే చేసి లంచ్ చేసి స్టే చేసిన తర్వాత 4:35కి బయటకు వస్తాము. మిగతాది కూడా మీకు ఏటేటి ఉన్నదో మొత్తం అంతా మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మొత్తం అంతా వస్తాయండి, ప్రతిదీ ఎంజాయ్ చేయండి. నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను, నేను మా పిల్లలు. నాన్న ఎలా ఎంజాయ్ చేస్తున్నారా? మొత్తం చాపరాయి నా ఫేవరెట్ అయితే వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ లో కాలు పట్టుగానే చల్లగా ఫ్రెష్ గా చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. మొత్తానికి తెలియలేదండి, ఎండ ఎక్కితే చాలా నీడ కావాలండి. అమ్మ నాకు వీడియో తీయండిరా అంటుంటే ఒక్కళ్ళు కారులో పడి అయితే దిగట్లేదండి. మా మిస్సెస్ చూసారా, ఇప్పుడు కూడా మా మిస్సెస్ తీస్తున్నారు కాబట్టి నువ్వు తీసా. కాకపోతే తనకి నైట్ హెడ్ఏక్ అయిపోయిందండి. మళ్ళీ నైట్ 11:30కి కారు వేసుకొని మెడికల్ షాప్కి వెళ్ళాల్సి వచ్చిందండి. నైస్ టాబ్లెట్ తెచ్చి మా పెద్దదానికి వేసా. ఆ హెడ్ఏక్ బాగా ఎక్కువ వచ్చిందని చెప్పింది. అది సత్య ఒక్కసారి ఆ వ్యూ కూడా చూపించి ఇలా వచ్చి ట్రీస్. మనం ఎక్కడెక్కడో వీడియోలో మూవీస్లో చూస్తుంటాం కదా, అరకులో ఈ ప్లేస్లో తీస్తారేమో అని నేను అనుకుంటా. మనం ఇంటి దగ్గర నుండి మూవీ చూస్తుంటాం, అబ్బబ్బా ఏమున్నాయిరా బాబు అనుకుంటాం. ఏంటి ఎక్కడ తీశారు ఏంటి అని. ఎక్కడ కాదండి, ఇది అరకు షూటింగ్ ప్లేస్ చాలా బాగుందండి. ఎవరైనా రాకపోతే మాత్రం కంపల్సరిగా అరకులోని చాలా ప్రదేశాలు ఉన్నాయండి చూడడానికి. కంపల్సరిగా వచ్చి
కంపల్సరిగా ఇక్కడ 1-2 డేస్ స్టే చేసి మరి చూడాలండి. ఏదో 1 డే వచ్చి మనం వెళ్ళిపోయినట్టు కాదు, 1-2 డేస్ వచ్చి స్టే చేసి కంపల్సరిగా ఎంజాయ్ చేయండి. ఓకే రండి. ఓకే రైట్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలిగి ఉంటా.